నవంబర్ 11న మాదిగల విశ్వరూప మహాసభ సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో ఎంఆర్పిఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఆ సభ ఘనంగా నిర్వహించబడతాం. దీనికి తెలంగాణ రాష్ట్రంలో 34 జిల్లాల నుంచి కూడా మాదిగలందరూ తమ ఐక్యతను చాటుకోవడానికి ఈ సభకు ఇచ్చేయబోతున్నారు. దీనికి ప్రధానమంత్రి మోదీ నవంబర్ 11 సభకు రావటం విశేషం. మాదిగలు ఎప్పటి నుంచో మాకు వర్గీకరణ అవసరం, ఎస్సీ కులాలను వర్గీకరణ చేయండి, అన్ని ఉద్యోగాలు విద్యావకాశాలు కాలేజీల్లో సీట్లు కేవలం మాల కులస్తులే పొందుతున్నారు. ఎప్పటి నుంచో మాదిగలు మేము సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా అన్నిట్లో మేము వెనకబడిపోయామని చెప్పి గగ్గోలు పెడుతున్నారు. అఖిల భారత సేవలు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, అట్లాగే రాష్ట్రాలలో నిర్వహించే తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించబడే గ్రూప్ 1 ఆర్డీఓలు, డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు, వీటిలలో కూడా అధిక శాతం ఎస్సీ కేటగిరీ కింద ఎక్కువ లబ్ధి పొందేది మాల సామాజిక వర్గం అనేది అక్షర సత్యం. ఇది వాస్తవం, నిజం. మనం గణాంకాలు తీస్తే మాదిగలకు వచ్చే విద్యా సంస్థల్లో సీట్లు, అట్లాగే ఉద్యోగపరంగా వచ్చే సీట్లు, ఉద్యోగాలు కూడా చాలా తక్కువ. ఇది గమనించిన ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎస్సీ కులాలను వర్గీకరణ చేసి ఏ విధంగా అయితే బీసీ కులాలను ఏబిసిడిగా వర్గీకరించారో దళితులను కూడా అదే విధంగా ఏబిసిడి వర్గీకరణ చేసి ఆ వర్గీకరణ వల్ల చాలామంది మాదిగ సామాజిక వర్గం వాళ్ళు లబ్ధి పొందారు. తదుపరి కొన్ని న్యాయపరమైన అడ్డంకులు రావటం వల్ల న్యాయస్థానాలు ఈ ఎస్సీ రిజర్వేషను ఏబిసిడి వర్గీకరణ అమలునికి అడ్డంకి వచ్చింది. దానికి చట్టబద్ధత కల్పించండి, తర్వాత అమలు చేయండి అని చెప్పి కోర్టులు చెప్పాయి. ఇక ఎప్పుడైతే ఎస్సీ వర్గీకరణ ఆగిపోయిందో ఇక అప్పటి నుంచి మళ్ళీ మాదిగలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ఆ విధంగా మాదిగలు గత 2 దశాబ్దాలుగా వర్గీకరణ చెయ్యండి, మాకు న్యాయం చేయండి అని చెప్పి రాజకీయ పార్టీలను, అధికారంలో ఉన్న పార్టీలను, ముఖ్యమంత్రులను అభ్యర్థిస్తున్నా వారి గోల విన్న వాళ్ళు ఎవరూ లేరు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు రాష్ట్రంలోనూ కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న మాదిగ రిజర్వేషన్ కోసం ఎంఆర్పిఎస్ పోరాటాన్ని పట్టించుకోలేదు. ఎస్సీ వర్గీకరణ చేయడానికి ఒక అడుగు ముందుకు పడలేదు. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ మాదిగలకు మేలు చేయటానికి, ఎస్సీ వర్గీకరణ చేయడానికి ఏమాత్రం చొరవ చూపలేదు. ఇంకా టిఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గత 9.5 సంవత్సరాలుగా అధికారం నుండి రాష్ట్ర పరిపాలన నిర్వహిస్తున్నా కూడా ఎస్సీ వర్గీకరణకు ఏమాత్రం చొరవ చూపలేదు. ఏబిసిడి వర్గీకరణకు అనుకూలమైన వాతావరణం కల్పించలేదు. ఏదో ఉత్తుత్త హామీలతో కాలయాపన చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని గమనించిన భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం, తెలంగాణ రాష్ట్ర శాఖ కూడా ఎస్సీ వర్గీకరణ అనేది న్యాయమైనది, ధర్మమైనది. ఈ ఎస్సీ కేటగిరీలో ఉండే ఆ విద్యా సంస్థలో సీట్లు కానీ, ఉద్యోగాలు కానీ
ఆ ఎస్సీ కింద ఉండే ఏ విధంగా బీసీల్లో 113 కులాలు ఉన్నాయో దళితుల్లో కూడా దాదాపు 53 కులాలు ఉన్నాయి. ఈ 53 కులాలను కూడా 4 వర్గాలుగా కేటగిరించి విభజించి దీన్ని ఎస్సీ కమిషన్ ద్వారా ఒక హేతుబద్ధమైన శాస్త్రీయమైన అధ్యయనం చేసి సమన్యాయం కోసం పోరాడుతున్నారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్. మందకృష్ణ మాదిగ పట్టు వెదలని విక్రమార్కుడు ఎప్పటి వలె అనే విధంగా ఆయన తిరగని ఇల్లు లేదు, అడగని రాజకీయ పార్టీ లేదు, ఎవ్వరూ స్పందించిన పాపాను పోల. చివరికి భారతీయ జనతా పార్టీ మాదిగలను హక్కును చేర్చుకుని బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ ఏ విధంగా గతంలో ఏబిసిడి వర్గీకరణ జరిగిందో అదేవిధంగా ఏదైనా చిన్న చిన్న లోపాలుంటే సవరించి జాతీయ ఎస్సీ కమిషను రాష్ట్ర ఎస్సీ కమిషన్కి ఎటువంటి అభ్యంతరాలు లేకుండా న్యాయపరమైన అడ్డంకులు చిక్కులు మళ్ళీ రాకుండా చేయాలనే సంకల్పంతో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ కట్టుబడింది. ఇప్పుడు పోటీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మాదిగల యొక్క సంక్షేమం కోసం చేసింది శూన్యం. ఆ విధంగా మాదిగలందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో దళితులలో 60% పైగా మాదిగలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాల సామాజిక వర్గానికి చెందిన వారు మైనారిటీ, అన్ని ఉన్నత స్థానాల్లో ఎక్కడ చూడండి ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఆర్ఎస్లు ఐఎఫ్ఎస్లు అందరూ మాల సామాజిక వర్గానికి చెందిన వారే. ఎక్కడో కొద్ది మంది మాత్రం మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. ప్రధానమంత్రి మోదీ 11న సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో ఆయన నోటి ద్వారా ఎస్సీ వర్గీకరణ చేస్తాము, మాదిగల యొక్క సంక్షేమానికి మేము కట్టుబడి ఉన్నాం, దళితుల్లో అన్ని వర్గాలు అన్ని కులాలకు సమన్యాయం చేయబోతున్నామనే ప్రకటన కోసం రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి అన్ని దళిత వాడల నుంచి మాదిగ గూడాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. దీనికి విద్యాధికులు విజ్ఞులు అక్షరాస్యులు నిరక్షరాస్యులు తోలు పరిశ్రమని నమ్ముకుని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే విధంగా గ్రామీణ వాసులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి వారి యొక్క సంఖ్యాబలాన్ని ప్రదర్శించడం ద్వారా ఈ ఎంఆర్పిఎస్ చేసే ఈ పోరాటంలో భారతీయ జనతా పార్టీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే రాజకీయంగా తప్పకుండా కలిసి వచ్చే అంశమే. మాల సామాజిక వర్గానికి చెందిన వారు అన్ని పార్టీల్లో ఉన్నారు. ఇక మాదిగ సామాజిక వర్గం వీళ్ళు ఒకే మాట ఒకే బాటలో ఉంటారు. అందువల్ల వీళ్ళందరూ కూడా ఒక మాట మీదకి వచ్చి గంపగుత్తగా ఒకే పార్టీకి ఓటేసే మనస్తత్వం. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మాదిగలకు చేసిన మేలు వల్ల అధిక సంఖ్యలో మాలల కంటే అధిక సంఖ్యలో ఉండే మాదిగలు తెలంగాణ రాయలసీమ ప్రాంతంలో ఉండే మాదిగలందరూ కూడా ఈరోజు కూడా మాదిగలకి తెలుగుదేశం పార్టీకి అవినాభావ సంబంధం ఉంది. వాళ్ళకి చేసిన మేలు మరవలేదు. వర్గీకరణ ఫలాలు పొందిన మాదిగలు ఈనాడు ఉన్నత స్థానాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ మాకు తెలుగుదేశం ప్రభుత్వం వర్గీకరణ వల్లనే మేము ఈనాడు ఈ ఉద్యోగాలు చేయగలుగుతున్నామని వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు. అందువల్ల రాజకీయంగా ఎంఆర్పిఎస్ ఈ సభకు హాజరవటం ద్వారా ప్రధానమంత్రి మోదీ
ఏబిసిడి వర్గీకరణ ద్వారా రాజకీయంగా ఎంతో లబ్ధి పొందబోతా ఉంది. దీనివల్ల ఇప్పటికే నవంబర్ 7న ఎల్బీ స్టేడియంలో జరిగిన బీసీ ఆత్మగౌరవ సభ ద్వారా ప్రధానమంత్రి నోటి నుంచి బీసీ ముఖ్యమంత్రి, ప్రజలు బీజేపీ పాలన కోరుకుంటున్నారు, మొట్టమొదట ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ తరఫున బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించడం. ఇంకా బీసీ ముఖ్యమంత్రి అంటే వేరే ఎవరు లేరు, అన్ని అర్హతలు కలిగి ప్రధానమంత్రి మనస్సులో ఉన్నది ఈటెల రాజేందరే. ఈటెల రాజేందర్ పేరు చెప్పకపోయినా ఆయనకి అన్ని అర్హతలు ఉన్నాయి. 8 సార్లు, ఇప్పుడు గెలిస్తే 8వసారి శాసనసభలో అడుగు పెడుతున్నాడు. తర్వాత టిఆర్ఎస్ పార్టీలో నంబర్ 2 స్థానం, ప్రభుత్వ పరిపాలన నిర్వహణలో ఆర్థిక శాఖ మంత్రిగా నంబర్ 2, అన్నీ తెలిసిన, పరిపక్వత కలిగిన, సమతుల్యముగా నిర్ణయం తీసుకునే శక్తియుక్తులు కలిగిన ఈటెల రాజేందర్ పేరు చెప్పకపోయినా తెలంగాణ రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఎవరైతే ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా నియమించబడతారో వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారని అది బీజేపీ పార్టీలో ఒక ఆచారం, ఒక ఆనవాయితీ. 2013లో మోదీ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈయనే ప్రధానమంత్రి అభ్యర్థిని ఎక్కడా ప్రకటించలేదు. రాజ్నాథ్ సింగ్ జాతీయ పార్టీ బీజేపీ అధ్యక్షుడిగా ఉండి ఈయనకి జాతీయ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ అని మోదీకి ఒక పదవి ఇచ్చి, ఆ పదవి నుంచి ఆయన్ని ప్రధానమంత్రి పదవి పీఠంపై కూర్చోబెట్టారు. అదే బాటలో ఈటెల రాజేందర్ ఎన్నికల నిర్వహణ కమిటీ రాష్ట్ర చైర్మన్గా ఉండి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు. ఈ బీసీ ఆత్మగౌరవ సభ ద్వారా 113 బీసీ కులాలు సంఘటితమని వాళ్ళు జాగృతమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో 60%, ఒక్కొక్కటి 60 లక్షలు ఉన్న బీసీలందరూ ఒక్కసారి కమలానికి ఓటేద్దాం, బీజేపీని అధికారంలో తెచ్చుకుని బీసీ బిడ్డను ముఖ్యమంత్రిగా చూద్దాం, బీసీలకు రాజ్యాధికారం చేసే హక్కు లేదా, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు 82% ఉంటే ఇప్పటికి 18 మంది ముఖ్యమంత్రులు వస్తే అందరూ కూడా 18%లోనే ఉన్నారు. అత్యధికంగా రెడ్డి సామాజిక వర్గం, ఆ తర్వాత కమ్మ, ఆ తర్వాత 0.5%, 1% ఉన్న వెలమ సామాజిక వర్గం, చివరికి వైశ్యులకు, బ్రాహ్మణులకు కూడా అవకాశం లభించింది. ఒక్క 2 సంవత్సరాలు మాత్రం దళితులకు దామోదరం సంజీవకి ఇచ్చారు. ఎప్పుడూ కూడా సింహభాగం రెడ్డి సామాజిక వర్గమే ముఖ్యమంత్రులుగా పాలించారు. ఏ బీసీలకు పాలించే హక్కు లేదా, మనకు తెలివితేటలు లేవా, మనకు నైపుణ్యం లేదా, మనలో మేధో సంపత్తి లేదా అని జాగృతమై బీసీ నినాదం ఒక తుఫానులా తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులాలను సంఘటితపరిచి బీజేపీ గ్రాఫ్ ఉన్నపళంగా పెరిగింది. ఈ మాదిగ సభ మహాసభ జరిగిన తర్వాత ప్రధానమంత్రి నోటి నుంచి ఎస్సీ వర్గీకరణ అనే పదం రావటం ద్వారా బీజేపీ పార్టీ యొక్క గ్రాఫ్ మరింత పెరుగుతున్నది. అధికారము చేజిక్కునే దిశగా కావలసింది 61 ఎమ్మెల్యే సీట్లు. ఈ 2 మహాసభలతో ప్రధానమంత్రి మోదీ ఆయన్ని ఏ విధంగా ప్రజలను ప్రభావితం చేశారంటే, బీసీలను, ఇప్పుడు రాబోయే సమావేశంలో మాదిగలను 65 సీట్లు తెలంగాణ రాష్ట్రంలో సునాయాసంగా బీజేపీ కైవసం చేసుకుంటుందనే అంచనాలు. నిన్న మొన్న వరకు ఎక్కడ బీజేపీ ఎక్కడ ఓట్లు అన్నవారు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ కుంగిపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీ చెప్పనలవి కాదు. సీట్లు అమ్ముకున్నారని కాంగ్రెస్ నాయకులే వాపోతున్నారు. సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిస్తే ఆ పార్టీలో ఉంటాడనే నమ్మకం లేదు, అమ్ముడుపోతారు.
ఏ ఏ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వద్దనుకున్నామో ఈ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వ్యక్తులు ఎమ్మెల్యేలు అమ్ముడు పోతారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయటం నిరుపయోగం అని తెలంగాణ ఓటర్లు భావిస్తున్నారు. 2018లో కాంగ్రెస్ పార్టీ 19 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే సంతలో పశువుల్లా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడు పోవటాన్ని గుర్తు చేసుకుని అమ్మో కాంగ్రెస్ వీళ్ళు మామూలు కాదు, మంత్రి పదవి ఇస్తానన్నా, డబ్బులు ఇస్తానన్నా, ఇంకా ఏదో పదవి ఇస్తానన్నా, కాంట్రాక్ట్ ఇస్తానన్నా అమ్ముడు పోవటంలో సిద్ధాస్తులు కనుక కాంగ్రెస్ పార్టీకి వేస్తే మళ్ళీ బీఆర్ఎస్ని గెలిపించినట్టు అవుతుందని తెలంగాణ రాష్ట్ర ఓటర్లు భావిస్తున్న తరుణంలో ఒక్కసారి అవకాశం ఇద్దాం. కాంగ్రెస్ పార్టీకి 11 సార్లు అవకాశం ఇచ్చాం, టీఆర్ఎస్ పార్టీకి 2 సార్లు అవకాశం ఇచ్చాం. ఒక్కసారి డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు. అక్కడ మోదీ ఇక్కడ ఈటల రాజేందర్ మనల్ని ఏ విధంగా మన బతుకులు మారతాయి ఒక్కసారి చూద్దాం, పోయిందేముంది అనే ధోరణిలో ఒక్క ఛాన్సు అని డబుల్ ఇంజిన్ సర్కారుకు మద్దతు ఇద్దామని తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా యువత, 18 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉన్న యువత, వాళ్ళు దాదాపు 50% ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 30 లక్షల మంది నిరుద్యోగ యువత నమోదు చేసుకున్నారు. పేపర్ లీకులు, పరీక్షల నిర్వహణలో జాప్యం, 2,90,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 9 సంవత్సరాలు వాటినన్నింటినీ ఖాళీగా పెట్టి ఇక ఎన్నికల సంవత్సరంలో ప్రకటనలకే పరిమితమై ఒక్కరు కూడా ఉద్యోగం పొందిన పాపాన్ లేదు. నీళ్లు నిధులు నియామకాలని ప్రజలందరూ కలిసి పోరాటం చేసి 1,200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఈరోజు కేసీఆర్ కుటుంబ పాలన చేస్తున్నారు. భౌగోళిక తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదు. మాకు వద్దు బాబోయ్ దొరల తెలంగాణ అంటున్నారు తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఓటర్లు. కనుక మాదిగా విశ్వరూప సభ ద్వారా భారతీయ జనతా పార్టీ గ్రాఫ్, భారతీయ జనతా పార్టీ గెలుపు అవకాశాలు మరింత మెరుగుపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.